పూరా లోకల్. పిసిసి చీఫ్ గారే ఒప్పుకున్నారు. ఏమని? మేము కుదబెట్టినాం, తాకట్టు పెట్టినాం, 10,000 రుణం తెచ్చినామని. ఇంకో దిక్కు 10,000 కోట్ల రుణం తెచ్చినామని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు పిసిసి ప్రెసిడెంట్? ఆ 10,000 కోట్లు మేము మన రైతు బంధుకి ఇచ్చినాం, అట్లే ఇంకా వేరే కార్యక్రమాలకు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీకన్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు కుదబెట్టినామని చెప్పి డాక్యుమెంట్ కూడా టీజీఐఎస్ వాళ్ళు సంతకం పెట్టింది కూడా నేను నిన్న విడుదల చేసిన. ఇవన్నీ అవాస్తవాలు అని వారి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి. నేను ఆయన చెప్పిన దానిలో అయితే ఏం లేదు. నేను చెప్పింది మళ్ళీ చెప్పిండు, వేరే భాషలో చెప్పిండు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే వీరు చేసింది తప్పు, అందుకే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట మాట్లాడింది. మీరు చేసిన తప్పు నొప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతే ఉందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే మాత్రం నేను పక్కా చెప్తున్నా, మీరు గిన్న ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే ఎవరన్నా ఒక ఇంచు కొన్నా మేము 3 ఏళ్ల ముంగటనే చెప్తున్నాం, మళ్ళా 2028-29లో వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం. ఆ ఒక్క ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. అక్కడ ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈకో పార్క్ నిర్మాణం చేస్తాం తప్ప, గ్రీన్ జోన్గానే ఉంచుతాం తప్ప, ఒక ఇంచు కూడా ఎవరు కొన్నా ఈ స్కామ్లో ఎవరు భాగస్వాములైనా వాళ్ళకు కూడా తప్పకుండా నష్టం వస్తుంది. ఆలోచించుకోవాలని చెప్పి నేను బిల్డర్లు ఇంకా రేవంత్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఆ భూమిని వేసుకపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తాం.